ఇక్కడ ఈ స్వామివారి పైకి వెళ్ళి గ్యాప్లకి వెళ్ళి పడ్డట్టు లేదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చిన. ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మల్లన్న గుట్ట అంటారనమాట. స్వయంభుగా వెలిసినటువంటి కొమరవెల్లి మల్లన్న రూపంలో ఉన్నటువంటి ఈ మల్లన్న స్వామి దేవాలయం యొక్క చరిత్ర ఏంది, ఈ రహస్యం ఏంది, ఈ ఆలయం ఎక్కడుంది అనేది మీకు ఇప్పుడు ఆ ఆలయం చరిత్ర గురించి మీకు చెప్పబోతున్నాయి. ఈ ఆలయం లోపలికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఈ ఆలయాన్ని మునగనూరు మల్లన్న అని కూడా అంటారు అనమాట. ఈ ఆలయం యొక్క చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నా. ఈ మెట్లు 160 మెట్లు ఉంటాయి. ఈ పసుపు రంగులో ఉండే ఈ మెట్ల యొక్క ప్రత్యేకత ఏందనేది మీది ముందు చెప్తా. ఈ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ టెంపుల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్ మండలంలోని మునగనూరు విలేజ్లో ఉంటుందన్నమాట. నేను నా ఫ్రెండ్ అయితే మెట్ల నుంచి నడుచుకుంటూ ఎంతో మహిమగల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. పైనుంచి మనం చూడొచ్చు కిందికి ఆ టెంపుల్ ఎలా ఉందనేది ఇప్పుడు చూడొచ్చు. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఫస్ట్లో మనకు వచ్చేది గండదీపం అనమాట. ఈ గండదీపానికి ఒక చరిత్ర ఉందన్నమాట. అంటే ఈ గండదీపం ఎందుకు పెట్టారనేది ఇక్కడ ఉన్నటువంటి గండదీపం యొక్క చరిత్ర ఏంటంటే, చుట్టుపక్కల విలేజ్లో అంట అప్పట్లో కలరా వ్యాధితో చాలామంది బాధపడుతున్నాయంట. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రజలు ఈ గండదీపాన్ని వెలిగించడం వల్ల ఆ కలరా వ్యాధి అనేది నయమైపోయిందంట. అందుకే ఈ గండదీపం యొక్క ప్రత్యేకత. అందుకే మన గండదీపం ఇక్కడ ఉందన్నమాట. దీన్ని కూడా మనం మొక్కి వెళ్ళొచ్చు. ఇదనమాట గండదీపం యొక్క చరిత్ర. అంటే అప్పట్లో పురాతన కాలంలో ఈ చుట్టుపక్కల ప్రజలకు కలరా వ్యాధి వచ్చిందనమాట. అయితే కలరా వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ గండదీపం పెడితే చాలా వరకు ఆ కలరా అనేది మాయమైందనమాట, ఆ దేవుని మహిమ వల్ల. అందుకే ఈ గండదీపానికి అంత ప్రత్యేకత అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు వ్యూ పాయింట్ పైనుంచి కింద ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు ఇప్పుడు వ్యూ పాయింట్ని. అయితే గండదీపం దాటిన తర్వాత కొంచెం రైట్ సైడ్లోనే మనకు పుట్ట కనిపిస్తుంది, అమ్మవారి పుట్ట అన్నమాట. ఇక్కడ కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్తున్నా. ఈ టెంపుల్ అనేది గుహ అన్నమాట. గుహలోనే స్వామివారు స్వయంభుగా వెలిసారనమాట. ఇది కనిపిస్తున్నది బీరప్ప గుడి అనమాట, చిన్న గుడి. ఇక్కడ కూడా నేనైతే నమస్కరించుకొని స్వామివారికి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. మెయిన్ గుహలాగే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ లోపలికి. నేను గర్భగుడిలోకి అయితే లోపలికైతే వెళ్తున్నా ఇప్పుడు. గర్భగుడి లోపలికైతే నేను వెళ్ళిన. ఇది మొత్తం ఒక గుహలా ఉంటుంది అనమాట. ఆ గుహలోనే స్వామివారు స్వయంభుగా వెలిసారనమాట. మనం పైనుంచి ఇప్పుడు చూడొచ్చు ఆ గుహ ఎలా ఉంటుంది. మొత్తం రాళ్ళ మధ్యలో నుంచి కొండను చీల్చుకొని స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారనమాట. గర్భగుడిలోకి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు 2 శివలింగాలు దర్శనమిస్తాయి అనమాట. దాదాపు ఇవి 800 సంవత్సరాల క్రితము ఈ చరిత్ర ఉందన్నమాట ఈ శివలింగాలకు. అలాగే పక్కనే మనకు గణపతి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తాయి అనమాట. ముందుగా గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం, అలాగే శివలింగాలను కూడా మనం దర్శనం చేసుకోవడము మనం చూడొచ్చు అనమాట. మొత్తం ఇది గుహలోనే ఉంటుంది అనమాట. అయితే ఈ కొమరవెల్లి మల్లన్న రూపంలో ఉన్నటువంటి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క చరిత్ర ఏంటంటే, దాదాపు 780 సంవత్సరాల క్రితము కొమరవెల్లికి వెళ్ళే మార్గంలోనే స్వామివారు ఇక్కడ కొద్దిసేపు సేద తీరిడంట. అందుకే ఇక్కడ కొమరవెల్లి రూపంలో ఉన్నటువంటి మల్లన్న స్వామిగా పేరు పొందారనమాట. అయితే ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే పసుపు బండారి అనమాట. స్వామివారికి ఇష్టమైనది పసుపు బండారి అనమాట. అందుకే ఇక్కడ మొత్తం ఏ రంగు చూసినా పసుపు రంగులోనే వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ గుహ మొత్తం రాళ్ళతోనే ఉంటుందన్నమాట. పసుపు అభిషేకం అన్న స్వామివారికి, కుంకుమ అభిషేకం అన్న చాలా ఇష్టం అన్నమాట స్వామివారికి.
అయితే ఈ మునుగనూరు మల్లన్న స్వామి చాలా మహిమగల స్వామి అన్నమాట. ఏ కోరికలు ఉన్నా స్వామివారికి మొక్కితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. సంతానం కావచ్చు, చదువు కావచ్చు, అలాగే ఆరోగ్య సమస్య ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం అనమాట. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారంట. అయితే స్వామివారికి వెండి మీసాలు కానీ, వెండి కనుగుడ్లు కానీ, అలాగే ముఖ్యంగా స్వామివారికి ఇష్టమయ్యేది పసుపు బండారి, పిడికెడు పసుపు బండారి కానీ, అలాగే బోనం కానీ సమర్పిస్తే స్వామివారి ఖచ్చితంగా కోరిక నెరవేరుతాంట. ఇక్కడ మనకు గొల్లకేతమ్మ, అలాగే భ్రమరాంబిక అమ్మవారు కూడా మనకి ఇప్పుడు చూడొచ్చు, స్వామివారి సమేతంగా ఇక్కడ ఉన్నారన్నమాట. అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన వెండి కోర మీసాలు ఇస్తే ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ స్థల పురాణంలో ఉందన్నమాట. అయితే స్వామివారు కొండను చీల్చుకుంటూ బయటికి ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు మనకు ఆనవాళ్ళు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఆ కొండ పైన గుట్ట అనమాట, గుట్ట పైన రాళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు అక్కడ దగ్గరికి నేను వెళ్తున్నాను. పక్క నుంచి మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అయితే నేను గుట్టపైకి అయితే ఎక్కిన. ఈ గుట్ట అనేది గుట్టలేక లేదనమాట, మొత్తం రాళ్ళు పేర్చినట్టే ఉందన్నమాట. ఏదో చీల్చినట్టు స్వామివారు పైకి వస్తే చీల్స్తే చెల్లా చెదురుగా రాళ్ళు ఎలా ఉంటే ప్రతి ఒక్క మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. మనం చూడొచ్చు, ఇది స్పష్టంగా ఆనవాలన్నమాట. అసలు ఇది మొత్తానికి కనిపిస్తున్నటువంటి పైన మొత్తం ఎక్కడ చూసినా గ్యాపే ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే ఒక భూకంపం వస్తే భూమి ఎలా బీటలు వాడినట్టు ఉంటుందో సేమ్ ఆ గుట్ట కూడా అలాగే ఉంటుంది అనమాట. ఈ గుట్ట పైన 2 గుండాలు ప్రత్యేకం అనమాట. ఒకటేమో పాలగుండం, ఒకటేమో నీటి గుండం అనమాట. ఇప్పుడు ఆ గుండాల దగ్గరికి నేను వెళ్తున్నాను. ఆ గుండాల యొక్క ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పసుపు రంగులో కనిపిస్తున్నటువంటి త్రిశూలం ప్రత్యేకత ఏంటంటే రంగు ఏకముందే ఇక్కడ త్రిశూల రూపంలోనే అచ్చు ఉందన్నమాట. ఆ అచ్చు పైనే ఈ త్రిశూలం పైన పసుపు రంగు వేసిరన్నమాట. ఈ త్రిశూలం పక్కనే నీటి గుండం, ఇంకోటి పాలగుండం 2 ఉంటాయి అన్నమాట. ఇది నీటి గుండం అనమాట. ఇందులో అయితే వాటర్ అయితే లేవు. ఇప్పుడైతే పాలగుండం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదే అనమాట పాలగుండం. ఈ పాలగుండం అనేది ఎప్పటికీ ఎండిపోదు అనమాట, ఎప్పుడు నీళ్లు ఉంటాయి అనమాట. ఈ పాలగుండం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో స్నానం చేస్తే ఖచ్చితంగా చేతబళ్ళు కానీ, బాణామతి కానీ, అలాగే నరదిష్టి కానీ ఉంటే ఖచ్చితంగా తొలిగిపోతాయి అంట. ఆ నరదిష్టి కానీ, బాణామతి ఏమున్నా ఏం చేసినా ఖచ్చితంగా ఇందులో స్నానం చేస్తే తొలిగిపోతాయి అనమాట. ఇందులో వాటర్ ఎప్పుడు ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని ఎవరికి అంతు చిక్కదనమాట. ఇప్పుడు ఇది నీటి గుండం అనమాట. ఈ నీటి గుండం అయితే మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే వాటర్ అయితే లేదు. ఇది నీటి గుండం. అయితే నీటి గుండంలో అప్పుడప్పుడు అయితే వాటర్ అయితే ఎండిపోతుందని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారనమాట. అయితే మల్లికార్జున స్వామి కొండను చీల్చుకుంటూ పైకి రావడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇదనమాట. మనం చూడొచ్చు, ప్రతి ఒక్క రాయి అనమాట మొత్తం గ్యాపే ఉంటుంది అనమాట. బీటలు వాలినట్టుగానే ఉంటుంది. మనం చూడొచ్చు అక్కడ ఇక్కడ రాళ్ళన్నీ చెల్లా చెదురుగా ఉన్నట్టే ఉంటుంది. ఆ గుట్ట మొత్తం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు అద్భుతం చూపిస్తాను చూడండి. ఆ గ్యాప్ చూడండి ఎలా ఉందో. ఆ రాయి మధ్యలో కొండను చీల్చుకుంటూ ఎలా అయితే స్వామివారు వచ్చారో అదే విధంగా ఉంటుంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్కటి ఈ గుట్ట పైన స్వామివారు ఏ విధంగా కొండను చీల్చుకుంటూ బయటకు వచ్చారనే దానికి ప్రత్యేకంగా మనం స్పష్టంగా మనం చూడొచ్చు అనమాట. ఆ రాళ్ళు చెల్లా చెదురుగా పడి ఉంటాయి. మనం చూడవచ్చు ఇప్పుడు. అయితే కొండను చీల్చుకొని కొండ గుహల్లో వెలిసిన కోరమీసాల మల్లన్న స్వామి మల్లికార్జున స్వామిగా భ్రమరాంబ సహితమై ఇక్కడ వెలిశాడనమాట. అయితే ఈ హైదరాబాద్ శివార్లో ఈ గుట్టపై నుంచి చూస్తే మనకు వ్యూ పాయింట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ రాళ్ళను, ఏదో ఒక లోడు అక్కడ రాళ్ళ లోడు వేసినట్టే ఉంది, కుప్ప పేర్చినట్టే ఉంది. అయితే స్వామివారు కొండను చీల్చుకుంటూ
కొండ గుహల్లో వెలిశాడు అనడానికి ఇక్కడ స్పష్టమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ స్పష్టమైన ఆధారాలు అన్నమాట, కొండలను చీల్చుకొని. అయితే స్వామివారు ముందుగా ఎక్కడ వెలిశాడు, అక్కడి నుంచి ఎలా ప్రయాణం అయ్యాడు అనేది ఇప్పుడు ఈ గుహ అనమాట. ఈ గుహ లోపలికి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్ అయితే ఇద్దరం వెళ్తున్నాను. అయితే మల్లికార్జున స్వామి ముందుగా ఈ గుహలోనే వెలిసిండంట. అయితే భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది కావడంతో ఓ భక్తుని కల్లోకి వచ్చి నేను ఆ గర్భగుడిలో వెలవబోతున్నాను, అక్కడికి వచ్చి నాకు పూజలు చేయండి చెప్పడంతో భక్తులందరూ అక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి స్వామివారికి భక్తులు పూజలు చేస్తూ వస్తున్నారు అనమాట. అయితే ఈ గుహలోకి అయితే నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను నా ఫ్రెండ్ అయితే ఇద్దరం వెళ్తున్నాము. కొంచెం స్వామివారి అయితే ఆనవాళ్ళు అయితే కనిపించాయి. అయితే స్వామివారి ఆనవాళ్ళు అటుపక్క ఇటుపక్క నామాలు లెక్క నాకు కనిపించాయి అనమాట. ఇక్కడ పోగానే గబ్బిలాలు అన్నీ ఉన్నాయి అనమాట, అందులో సౌండ్స్ చేస్తున్నాయా. ఇప్పుడు మన రైట్ సైడ్ వెళ్తే స్వామివారి గుహ కనబడుతుంది అనమాట. మనం పైకి చూడొచ్చు స్వామివారి యొక్క నామాలు అనేవి అక్కడ కనిపించినాయి అన్నమాట. ఇప్పుడు స్వామివారి గుహ వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఇదనమాట స్వామివారి గుహ. ఇందులో నుంచే వెళ్ళి స్వామివారు అక్కడ లోపల అక్కడ స్వయంభుగా వెలిశారనేది కథ ఉందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామంటే అక్కడ అన్ని రాళ్ళు పెట్టడం జరిగిందనమాట. అంటే మన రిస్క్ తీసుకోవడం ఎందుకని నేను అక్కడి నుంచే షూట్ చేయడం జరిగిందనమాట. నాకైతే తెల్ల రంగులో త్రిశూలం గుర్తులాగా నాకు ఆనవాళ్ళు అయితే కనిపించాయి. మీరు కూడా చూడొచ్చు, తెల్లగా త్రిశూలం లెక్క నాకైతే కనిపించింది అనమాట. స్వామివారు అయితే వెళ్ళారంటే గుహ నుంచి డైరెక్ట్ ఉందంట. ఈ గుహల నుంచి ఇక్కడ నుంచి లోపలికి స్వామిని నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ స్వయంభుగా వెలిసినట్టు ఇందులో నుంచి వెళ్ళి. కాకపోతే ఇక్కడ చీకటి ఉంది, ఏం కనిపించట్లేదు ఇందులో. అయితే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఏమైనా ఆనవాళ్ళు కనిపిస్తాయేమో అని అనుకున్నాను, కానీ అక్కడ రాళ్ళు పెట్టారనమాట. ఆ రాళ్ళను దాటుకొని రిస్క్ చేయడం ఎందుకని అక్కడి నుంచే వెనుదిరగడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ గుహ నుంచి బయటకు వచ్చి పైనుంచి మీకు చూపిస్తే ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, గుహ నుంచి ఎలా నడుచుకుంటూ వెళ్ళి ఆ స్వామివారు గర్భగుడిలో ఎలా వెలిసారనేది చూడొచ్చు. ఇదే అనమాట మార్కు. పైనుంచి ఇలా వెళ్ళి డైరెక్ట్గా స్వామివారు అక్కడ ఆ పచ్చగా కనిపించే ఆ గోపురం దగ్గర స్వామివారు వెలిసారనమాట. ఇప్పుడు టెంపుల్ కిందికైతే వచ్చిన ఈ టెంపుల్ కిందనే ఎల్లమ్మ దేవాలయం అలాగే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ఉంటుందన్నమాట. మన కింద నుంచి చూస్తే టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. ఆ మల్లన్న గుట్ట అనేది ఇలా ఉంటుంది. ఆ కోరమిసాల మల్లన్న యొక్క ఆలయం ఈ విధంగా ఉంటుందన్నమాట. మల్లన్న గుట్టకు క్షేత్రపాలకుడు అనే హనుమంతుడు మనకు స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటాడనమాట. అన్ని గుళ్ళల్లో ఆంజనేయ స్వామి దక్షిణ ముఖాన ఉంటే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి ఉత్తర ముఖంగా ఉండడం ఇక్కడ విశేషం అనమాట. స్వయంభుగా వెలిశాడనమాట. టెంపుల్ బయట ఎంతో విశాలంగా ఉంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత విశాలంగా ఉన్నదనేది. ఇప్పుడు ఎల్లమ్మ దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా. అమ్మవారు పుట్ట రూపంలో మనకు దర్శనం ఇస్తారనమాట. ఆ పుట్టనే భక్తులు గుడిగా కట్టడం జరిగిందనమాట. అంటే మల్లన్న స్వామి యొక్క సోదరి ఇక్కడ పుట్ట రూపంలో వెలిసిరనమాట. అమ్మవారికి బోనం పెట్టి మన మనసులో ఉన్న కోరికలు కోరితే ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయి అన్నమాట. అయితే స్వామివారు కొమరవెల్లికి వెళ్ళబోయే ముందు ఇక్కడ పాదం మోపారని ఒక చరిత్ర ఉందన్నమాట. దానికి ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. స్వామివారు ఇక్కడ పాదం మోపాడు కాబట్టి కొమరవెల్లి మల్లన్న రూపంలో ఉన్న కోరమీసాల మల్లన్నగా ఇక్కడ స్వయంభుగా వెలిశారనమాట. స్వామివారి పాదాలు మనం చూడొచ్చు. ఇక్కడ కాలు మోపాడు అనడానికి ఇక్కడ మనకు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇదనమాట మునగనూరు మల్లన్న ఆలయం యొక్క చరిత్ర రహస్యము. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.